కాఫీ తీసురా. ఏంటి మీరు చెప్పకపోతే తీసుకురాదా? మార్నింగ్ షార్ప్ 7 కల్లా కాఫీ తీసుకురావడం తన రెస్పాన్సిబిలిటీ. ఇంకా 7 కి 3 మినిట్స్ టైం ఉంది మావయ్య. విన్నావుగా, నువ్వు చెప్పిన ప్రతి మాటకి తూచా తప్పకుండా. తూచా ఏంటి? మిడిల్ క్లాస్ వాళ్ళలాగా. ఎమ్మెల్యే ఇంట్లో సంచలనం. హఠాత్తుగా ఒకడు ప్రవేశించి ఎమ్మెల్యేనే తన తండ్రి అని చెప్పిన వైనం. పోలీసుల దర్యాప్తు. వాడి కొడుకు కాకపోతే వాడింటికి ఎందుకు వస్తాడా? ఏమంటావు నందు? ఎగ్జాక్ట్లీ. అసలు అలాంటి ఈడియట్స్ ని షూట్ చేసి పారేయాలి. ఎవరినమ్మా, తండ్రినా కొడుకునా? తండ్రినే. కొడుకేం చేశాడు రా పాపం? అవునందు, వాడిని పిట్టలు కాల్చినట్టు కాల్చి పారేయాలి. కుక్కను తరిగినట్టు తరవాలి. ఎవరిని మావయ్య తరిమేసేది కాల్చేసేది? అత్తే క్లబ్ వాళ్ళనా? క్లబ్ వాళ్ళు ఎందుకంటారు ఆయన? ఏం లేదు, ఎలక్షన్ లో అన్నారు కదా అని. లోక్, నువ్వేదో క్లబ్ ఎలక్షన్స్ లో కంటెస్ట్ చేద్దాం అనుకుంటున్నావేమో. ఏం నీతో కూడా చెప్పిందమ్మా? డైలీ వేస్ట్ మాటలు మాట్లాడుతుంది కదా, అందులో ఇదొకటి. నేను క్రేజీ వాళ్ళ టైప్ అత్తయ్యా. హలో, కేజ్రీవాల్ కాదు, కేజ్రీవాల్. అదే అదే. అమ్మడో, నువ్వు పోటీ చేయడం దండగా, శుద్ధ టైం వేస్ట్. సత్యం ఎవడొచ్చారో చూడు. ఎలక్షన్ లో నిలబడుతుందట. నిలబడ్డం. హరి, ఏంటది మిడిల్ క్లాస్ వాళ్ళలాగా నిలబడ్డం ఏంటి? కంటెస్ట్ చేస్తుంది అనలేరా? ఎవరా నువ్వు? ఎవరు కావాలి? ఎవరు నువ్వు? ఈ పిల్లకి ఆగు. నాన్న, హరి, రాంగ్ అడ్రస్ వచ్చినట్టున్నాడు. కరెక్ట్ అడ్రస్ కనుక్కుని పంపించండి. లేదు, మా నాన్న ఇంట్లోనే ఉన్నాడు. కలలో రేగి ఇప్పుడు ఇల్లు వీడు. చెప్పరా చెప్పు. వీడిన కొడుకండి. హరి, ఏంటి న్యూసెన్స్? ఎవరో కనుక్కుని పంపించండి. 1 minute నందు, 1 minute. I will settle it. నాన్న, నీ పేరేంటి? బాజీ. వెరీ గుడ్. మీ నాన్న ఎవరు చెప్పు? నువ్వే. నువ్వే మా నాన్నవని మా అమ్మ చెప్పింది. ఇదిగో ఫోటో. ఇది నా ఫోటోవే. ఎవడ్రా నువ్వు? ఎవడ్రా నువ్వు? నందు, నాకేం తెలీదు నిజంగా. అవునందు, అలాంటి వాళ్ళని పిట్టల్ని కాల్చినట్టు కాల్చేయాలి. కుక్కను తరిగినట్టు తరవాలి. ఎవరా నీకు నాన్న? నందు, నందు, ఎవరా నీకు నాన్న? సేమ్ కళ్ళ చూడు, సేమ్ జుట్టు. రే, మీ అమ్మ ఇతన్ని నాన్న అని చెప్పిందా, తాత అని చెప్పిందా? నాన్న అనే చెప్పిందంటీ. ఆంటీ కాదురా, వదినా. మీరు ఎలాంటి అనుకోలేదు నాన్న. వీడెవడో నాకు తెలీదు. ఈ విషయం ఇక్కడ కాదు, అత్తయ్య దగ్గరికి వెళ్ళి చెప్పు. నాకేమైనా భయమా? ఇప్పుడే వెళ్ళి చెప్తాను. చంపేస్తాను మాట్లాడతాను. నందు, ఈడెక్కడి నుంచి వచ్చాడు బాబు? ఇప్పుడు నన్ను కుక్కను తరిగినట్టు తరుగుతుందా, పిట్టను కాల్చినట్టు కాలుస్తుందా? మనం రెండో దానికి ఫిక్స్ అయిపోదాం. నందు, ప్రమాణ పూర్తిగా నాకే. చెప్పు హరి,
ఎవరా మిడిల్ క్లాస్? నందు వాడు మిడిల్ క్లాసా, హై క్లాసా, ఫిఫ్త్ క్లాసా, ఏ క్లాసా Shut up! చిచి, మీరు కూడా ఇలా మిడిల్ క్లాస్ వాళ్ళలాగా ఇండీసెంట్ గా బిహేవ్ చేస్తారనుకోలేదు. అయ్యో నందు, నిజంగా నాకు Shut up! ఏవో కాక్ అండ్ బుల్ స్టోరీస్ చెప్పి నన్ను నమ్మించాలని చూడకండి. చిచి, తలుచుకుంటుంటేనే చాలా ఇరిటేటింగ్ గా ఉంది. చెప్పండి, ఎవరా మిడిల్ క్లాస్ గాయ్? నిజం నందు, నిజంగా నాకేమీ తెలీదు. తెలియకుండానే వాడు మిమ్మల్ని నాన్న అనుకుంటూ వచ్చాడా? తెలియకుండానే మీ ఫోటో వాడి పాకెట్ లోకి వచ్చిందా? కమాన్ టెల్ మీ. నందు, ఇప్పుడు నీకున్న డౌట్లే నాకు ఉన్నాయి, కానీ ఇప్పుడు నేను ఏం చెప్పినా నువ్వు వినే పరిస్థితిలో లేవు. చెప్పు హరి, వాణ్ణి కుక్కని అదే డాగిని తరిమినట్టు తరిమేయాలా, లేదా మిమ్మల్ని పిట్టని షూట్ చేసినట్టు షూట్ చేయాలా? నందు, నిజంగా నాకేమీ Shut up! నాకేం చెప్పడానికి ప్రయత్నించొద్దు. ఎప్పుడు బెంగళూరు టాపిక్ తీసినా మీలో హుషారు ఎందుకు వస్తుందో నాకు ఇప్పుడు అర్థమైంది. బసవప్ప దగ్గరికి వెళ్తారా అని నేను అడక్కముందే మీరు లగేజ్ తో రెడీ అయినప్పుడే నాకు డౌట్ వచ్చింది. ఆ శివని వెంట తీసుకెళ్లినప్పుడే నాలో సెకండ్ థాట్ స్టార్ట్ అయింది. ఆ శివని బసవప్ప దగ్గర పెట్టి మీరు నందు, నువ్వు అనవసరమైన స్క్రీన్ ప్లే ఆలోచిస్తున్నావు. నిజంగా నా Shut up! అసలు నిజమేంటో నేను డిసైడ్ చేస్తాను. ఓకే నందు, నువ్వు ఏమైనా డిసైడ్ చేయి. నన్ను కాలుస్తావా, కాల్చే. కుక్కను తరినట్టు తరుగుతావా, తరమే. మా పుట్టింటికి పంపించేస్తావా, పంపించాయి. కానీ నువ్వు ఏమైంది నందు? innocent. ఇప్పుడు చెప్పరా బాచిక, కొంచెం మర్యాదగా మాట్లాడితే మంచిది. చూసావా బాల్సిన బుద్ధులు ఎలా వచ్చాయో? రే, నీ పేరేంటి? మా అమ్మ బాచి అంటది, మా నాన్నకు అది ఇష్టం లేదు. మీ నాన్న నిన్ను ఏమని పిలుస్తాడు? శ్రీధర్ అని పిలుస్తాడు. కంఠం లేని శ్రీధర్ అని మా స్కూల్లో ఉంటుంది. వెరీ గుడ్. కంఠం లేని గిరిధర్, కంఠం లేని శ్రీధర్. మనకి తెలియకుండా ఇంకా ఎన్ని ధరలున్నాయో. ఛ! అయినా నాకెందుకో నమ్ముదు కావట్లేదు దిల్లు. అన్నయ్య, బెంగళూరులో మనకి 2-3 కంపెనీలు ఉన్నాయంట కదా, అమ్మ చెప్పింది. విన్నావుగా, ఇప్పుడైనా నమ్మబుద్ధి అవుతుందా? నాకు పిచ్చెక్కేలా ఉంది దిల్లు. నాకు కూడా బావా. అంటే నువ్వు కూడా నమ్ముతున్నావా? నమ్ముతా బావా, నమ్మాలి కూడా. అదేంటి దిల్లు? అదంతే బావా. అరే, ఏ రోజైనా అత్తే మావయ్యతో చిన్న రొమాంటిక్ గా మాట్లాడిన దాఖలాలున్నాయా? లేదే. అరే, ఎప్పుడు చూసినా సీరియస్ గా హరి అనుకుంటూ రివాల్వర్ రాణిలాగా రివాల్వర్ పట్టుకొని తిరుగుతుంటే ఎవరైనా ఆల్టర్నేట్ చూసుకుంటారా, చూసుకోరా? మాట్లాడవే బావా. ఏ, నా అనాలిసిస్ కరెక్ట్ కాదా? అటు కూడా దిగొచ్చు. ఓకే, నిజమే దిల్లు, వీడు నిజంగా నా తమ్ముడే. ఎలా డిసైడ్ అయ్యావు? అబ్బా, ఏవో లెక్కలుంటాయిలే. అవును బాబా, నేను బాబా అంటే మిడిల్ క్లాస్ అంటుంది. ఏ హై క్లాస్ వాళ్ళు రొమాంటిక్ గా ఉండకూడదా? నేనెక్కడ ఇలాంటి క్యాండిడేట్ ని చూడలేదమ్మా. పాపం, అమ్మ ఎలా ఫీల్ అవుతుందో ఏమో. అన్నయ్య, పెద్దమ్మ ఏంటి అంత కోపంగా ఉంటుంది? వెళ్ళి అడగరా. ఎక్స్క్యూజ్ మీ, మై నేమ్ ఈస్ మేల్కంటావు? అరే, మీ విడాకుల సంగతి డాక్యుమెంట్స్ అన్ని తెచ్చారా? తెచ్చాను మేడం. ఎక్కడ? కమాన్, ఎక్కడ సైన్ చేయాలి? షో మీ. అమ్మా, ఒకసారి ఆలోచించమ్మా. నో, నీలకంఠ, నందు నందు నందు, నా మాట విను. నిజంగా నాకేం తెలీదు. ఐఎమ్ ఇన్నోసెంట్. మేడం, చిన్న రిక్వెస్ట్, అసలు డైవర్స్ ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. ఎక్కడ సైన్ చేయాలి? ఆగండి అత్తయ్య, లాయర్ గారిని కొంచెం ఆలోచించుకొనివ్వండి. ఈయన గారి వాళ్ళకం చూస్తుంటే మీ ఇద్దరికి ఇవ్వబోయి మా ఇద్దరికి విడాకులు ఇచ్చేలా ఉన్నారు. ఎగ్జాక్ట్లీ. నాన్న, నువ్వు ఇక్కడున్నావా? ఈ బాబు ఎవరు సార్? మీ మనవడా? ఎంత పెద్ద మనవడు ఎలా వచ్చాడు సార్? మిస్టర్ నీలకంఠం, నాన్న, చాక్లెట్, బ్లూ చాక్లెట్ కావాలి నాన్న. నాన్న? అదేంటండి తాత నాన్న అంటున్నాడు? నీలకంఠం, నాన్న, బ్లూ చాక్లెట్. తినరా, నన్ను తినరా. యాదవ్ బతకని, యాదవ్ అన్నారు బతకని. హరి, ఏంటా లాంగ్వేజ్? మిడిల్ క్లాస్ వాళ్ళలాగా. చెప్పు నీలకంఠం, ఎక్కడ సంతకం పెట్టాలి? చెప్తాను మేడం. పెద్దమ్మ, నాన్న ఎక్కడికి వెళ్ళారు? పెద్దమ్మ సార్ నాన్న అంటున్నాడు, మిమ్మల్ని పెద్దమ్మ అంటున్నాడు. ఏంటి కన్ఫ్యూజన్? నీలకంఠం, వదిన, నాన్న ఎక్కడికి వెళ్ళారు? ఈ అమ్మాయి వదినేంటి? నీలకంఠం. మేడం, ఇంకాసేపు ఉంటే నాకు మెంటలెక్కేలా ఉంది.
నాన్న చాక్లెట్. అమ్మో అమ్మో మళ్ళీ వచ్చాడు. ఒరే బాచి బాచి లేరా బ్లూ చాక్లెట్ బాచి తీసుకొచ్చాను. లే బాబు రే ఇదిగో మీ నాన్న వచ్చారు, మీ పెద్దమ్మ గారు వచ్చారు. నీలకంఠం బావా అదే గిరి 188 కి ఫోన్ చేస్తావా? లేదంటే మనమే హాస్పిటల్ కి తీసుకెళ్తాం. లేదు చరణ్ కి చెప్పండి, తను తీసుకెళ్తాడు. చరణ్ బాచి చరణ్ బాచి వీడు డిశ్చార్జ్ అయ్యి వచ్చేలోపు ఈయనకు డైవర్స్ అయిపోవాలి. మేడం మేడం ఏమైంది? హాస్పిటల్ కి తీసుకెళ్ళు, ఏదో మింగాడట. మింగాడా? ఏంటి అరుపులు మిడిల్ క్లాస్ వాళ్ళ ఉండమ్మా. రే గోపి గోపి గోపియా గోపియా గోపి రే గోపి లేవరా. చరణ్ వీడి పేరు గోపియా, వీడు నీకు తెలుసా? వీడు నా కొడుకే మేడం. నేను సార్ నన్ను ఇన్సల్ట్ చేశారు కదా, అందుకని ఈ విధంగా సార్ని బుక్ చేసి మనశ్శాంతి లేకుండా చేద్దామని మా వాడికి ట్రైనింగ్ ఇచ్చి పంపించాను మేడం. అరే గోపి, లేచాడు. ఎలా లేచావురా? ఈ అక్క నిన్ను లాగిపెట్టి కొట్టినా సౌండ్ వచ్చే వరకు ఎవరు కదిపినా కదలకుండా, ఎవరు మాట్లాడినా మాట్లాడకుండా పడుకుండిపోతే 1000 రూపీస్ ఇస్తానంది. మీ చెంప మీద సౌండ్ వినపడగానే లేచాను డాడీ. వెరీ గుడ్ రా, బాగా చేసావు. ఇదిగో తీసుకో. సారీ మేడం. గెట్ అవుట్ యు రాస్కల్. మళ్ళీ కనిపించోటి షూట్ చేసి పారేస్తాను. అవుట్. సారీ మేడం, సారీ అంకుల్. ఓకే ఓకే గో. అవును వాడ చరణ్ గడి కొడుకుని ఎలా కనిపెట్టావు? సింపుల్ బావా, ఆ చరణ్ గాడు లెఫ్ట్ హ్యాండ్ రే, ఈ బాచిగాడు లెఫ్ట్ హ్యాండ్ రే. పైగా ఆ చరణ్ రాగానే తండ్రి కొడుకులు మొహాలు చూసుకొని నవ్వుకున్నారు. అది నేను గమనించాను, అందుకే ఈ నాటకం ఆడాను, సక్సెస్ అయ్యాను. లాయర్ గారు వీళ్ళందరూ అనవసరంగా నన్ను అనుమానించారు. ఈ ఎక్కడ సంతకాలు పెట్టాలో చెప్పండి, పెట్టేస్తాను. ఎస్ మిస్టర్ నీలకంఠ, ఎక్కడ సైన్ చేయాలో చెప్పండి, చేసేస్తాను. నందో